హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మనం టమాటో రైస్ ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడుతున్నాం. ఫస్ట్ మనకి టమాటో రైస్కి కావాల్సినవి ఏంటంటే టమాటోస్, ఇంకా పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా కొంచెం చింతపండు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను టమాటోని ఫస్టే మిక్సీ పట్టుకున్నాను, అది సెకండ్ ట్రిప్కి అట్లా అయింది. తర్వాతకి స్టవ్ పైన బ్యాన్ పెట్టి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయినాక సాజీరా, లవంగ, చెక్క, ఇంకా దాల్చిన చెక్క వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. దాని తర్వాతకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక అవి మొత్తం బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు గోలించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. కొంచెం పుదీనా వేసి గోలించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీర కూడా దాంట్లోనే వేసేయాలి. అది కొంచెం వేడైనాక దాంట్లో మనము ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. దాని తర్వాతకి ఒక స్పూన్ అంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టి పెట్టుకున్న మొత్తం గ్రేవీని ఆయిల్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన వస్తే తినబుద్ధి కాదు, సో అందుకే పచ్చి వాసన మంచిగా పోయే వరకు కలుపుకోవాలి. దాని తర్వాతకి ఒక చిన్న కటోర అంతా పెరిగేసి సన్నగా తరుక్కున్న టమాటోస్ కూడా వేసి కలుపుకోవాలి. చూడండి, తర్వాతకి 2 స్పూన్స్ మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ మంచిగా పైకి వచ్చింది అని అంటే, తేలిందంటే అది మంచిగా ఫ్రై అయినట్టు, పచ్చివాసన పోయినట్టు. నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను, సో నాకు 2 కప్పుల వాటర్ పట్టిందనమాట. దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని దాంట్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక మనకి ఇట్లా చిన్నగా కొంచెం మసులుతుంటే, తుక మసులుతుంటే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసేయాలి. కరెక్ట్ ఒక 5-7 మినిట్స్కి తీసినట్టయితే మనకి వేడి టమాటో రైస్ రెడీ అయిందనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో. ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, సో ఇట్లా చేసుకుంటే మనకి టైం కూడా ఎక్కువ వేస్ట్ కాదు, సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఇట్లా వేసుకొని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సైడ్కి రైతా వేసుకొని తినండి. వావ్! ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.